హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తాజాగా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ వీడియో. ఫస్ట్ వన్, క్యాప్టెన్ మిల్లర్. ఫ్రెండ్స్, మూవీ నుంచి ఆడియో లాంచ్ ఈవెంట్కి సంబంధించి పాసెస్ కూడా రెడీ అయితే అయిపోయాయి. ఆడియో లాంచ్ ఈవెంట్ వచ్చేసి జనవరి 3 అయితే ఉండబోతుంది. వెన్యూ నెహ్రూ ఇండోర్ స్టేడియం. మనకి లైవ్ లాంటి అలాంటి ఫెసిలిటీ అయితే ఉండదు, తెలుసు కదా. దీన్ని మనకి సన్ టీవీ వారు టెలికాస్ట్ అయితే చేస్తారు ఫ్యూ డేస్ తర్వాత. నెంబర్ 2, లోకేష్ కనకరాజ్ రీసెంట్గా అటెండ్ అయిన ఒక ఈవెంట్లో లియో పార్ట్ 2 గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. ఇప్పుడు లోకేష్ కనకరాజ్ గురించి ప్రస్తుతానికి తలైవర్ 171 అయితే స్టార్ట్ అయితే అవ్వాల్సి ఉంది. దాని తర్వాత ఖైదీ 2ని బిగిన్ అయితే చేయబోతున్నారు. సో దాని తర్వాత రోలెక్స్ అయితే ఉండవచ్చు. అయితే ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోగానే కుదిరితే లియో పార్ట్ 2 అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. నెంబర్ 3, తలైవర్ 171. ఈ మూవీ గురించి ఇప్పుడే వచ్చిన స్ట్రాంగ్ న్యూస్ వచ్చేసి ఫ్రెండ్స్, విజయ్ సేతుపతి గారు ఇప్పటికే లోకేష్ కనకరాజ్ గారి ఫిలిమ్స్లో వర్క్ చేస్తున్నారు. అలానే రజనీకాంత్ గారితో కూడా వర్క్ అయితే చేశారు. సో ఈ తలైవర్ 171 ఫిలింలో వచ్చేసి విజయ్ సేతుపతి గారిని ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే తీసుకున్నారంట. ఇది లోకేష్ కనకరాజ్ గారితో 3rd కొలాబరేషన్ అండ్ రజనీకాంత్ గారితో 2nd కొలాబరేషన్గా ఉండబోతుంది. సో లోకేష్ కనకరాజ్ గారు ఈ ఫిలింని స్టాండ్ అలోన్ ఫిల్మ్గా తీసుకుని వస్తున్నారు. ఒక మాస్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా మన ముందుకు ఈ ఫిలిం అనేది వస్తుంది. నెంబర్ 4, హనుమాన్. ఈ మూవీకి రవితేజ గారు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు. ఇందులో కనబడి ఒక కోతి క్యారెక్టర్కి చాలా హిలేరియస్గా ఫన్నీగా వాయిస్ అయితే ఉందంట. నెంబర్ 5, రీసెంట్గా రిలీజ్ అయిన మలయాళం ఫిలిం ఏ రంజిత్ సినిమా. ఈ మూవీ వచ్చేసి సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి డిసెంబర్ 29 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 6, రాజ్బీ శెట్టి లీడ్లో వచ్చిన న్యూ ఫిలిం స్వాతి ముత్తిన మలే హనియే. ఈ మూవీని లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. ఈ ఫిలింకి డైరెక్టర్ రాజ్బీ శెట్టినే. సో ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి డిసెంబర్ 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉండబోతుంది. నెంబర్ 7, పార్కింగ్ స్టారింగ్ హరీష్ కళ్యాణ్ అండ్ ఇందుజా. ఈ మూవీని రీసెంట్గా ఈ మంత్లోనే థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. మూవీ అయితే మంచి టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ నౌ డిసెంబర్ 30 నుంచి Disney+ హాట్స్టార్లో రిలీజ్ చేస్తున్నారు. మనకి తెలుగు వర్షన్ కూడా డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 8, Disney+ హాట్స్టార్ వారి ఒరిజినల్ బాలీవుడ్ వారి నుంచి మరొక వెబ్ సిరీస్ అయితే మన ముందుకు తీసుకుని వస్తున్నారు. అదే షో టైమ్. ఈ సిరీస్లో వచ్చేసి ఇమ్రాన్ హష్మి, మౌని రాయ్ అండ్ శ్రియా అయితే లీడ్లో యాక్ట్ చేస్తున్నారు. ఒక స్మాల్ ప్రోమో అనేది అవుట్ అయింది. డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి 2024 మార్చ్ 15కి ప్రీమియర్ అయితే చేస్తున్నారు. మనకి తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 9, నెట్ఫ్లిక్స్ ఇండియా వారు గన్స్ అండ్ గులాబ్స్ సీజన్ 2 అనౌన్స్మెంట్ అయితే రివీల్ అయితే చేశారు. సిరీస్ అయితే కమింగ్ సూన్ అంట. లైక్ చెప్పాలంటే సీజన్ 1 అనేది అంతేం బాగా ఉండదు, బోరింగ్ అయితే ఉంటుంది. స్టోరీ కూడా అంతకేం ఉండదు. బట్ మనం సిరీస్లో క్యారెక్టర్స్తో బాగా కనెక్ట్ అయితే అవుతాం. ఎస్పెషల్లీ రాజ్ కుమార్ రావు గారి క్యారెక్టర్ అనేది చాలా హిలోరియస్గా, చాలా ఫన్నీగా, ఆ మెకానిక్ జాబ్తో చాలా బాగుంటుంది. ఇంకా ఈ సిరీస్ తీసిన క్రియేటర్స్ గురించి చెప్పాలంటే మనకి రాజ్ అండ్ డీకే వాళ్ళ నుంచి కంటెంట్ అయితే మనం బెస్ట్గా అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తాము. సో ఈ సిరీస్ అయితే నిరాశపరిచింది. అంటే మనం వాళ్ళ నుంచి చూసిన కంటెంట్ అనేది అలాంటిది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫర్జీ సిరీస్ కానీ లైక్ ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కానీ ఈ సిరీస్ అనేది అంతగా బెస్ట్గా అయితే అనిపించలేదు. ఇంకా దీనికి సీజన్ 2 కూడా వస్తుంది. మనకి త్వరలోనే ప్రీమియర్ అయితే చేస్తున్నారు. చూద్దాం సీజన్ 2 అనేది ఎలా ఉంటుందో. నెంబర్ 10, సైంధవ్. మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ వచ్చేసి జనవరి 3కి ఉండబోతుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ప్లాన్ అయితే చేస్తున్నారు. నెంబర్ 11, డైరెక్టర్ వేణు శ్రీరామ్ అండ్ నితిన్ గరి కాంబో ఫిలిం. మూవీ టైటిల్ తమ్ముడు. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి షూటింగ్ వర్క్ వచ్చేసి మారేడుమిల్లిలో జరుగుతుంది. అక్కడ కొన్ని సీన్స్ అనేవి షూట్ అయితే చేస్తున్నారు. అయితే ఈ షెడ్యూల్ వచ్చేసి జనవరి లాస్ట్ వరకు అక్కడే జరగనుంది. నెంబర్ 12, డివివి ఎంటర్టైన్మెంట్స్ లాంచ్ వస్తున్న నాని న్యూ ఫిలిం సరిపోదా శనివారం. ఈ మూవీకి సంబంధించి న్యూస్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అయితే చేశారు. ఈ షెడ్యూల్లో
నాని అండ్ ప్రియాంక మోహన్కి సంబంధించిన సీన్స్ అనేవి షూట్ అయితే చేస్తున్నారు. ఫిలింకి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. నెంబర్ 13 దేవరా. టీజర్కి సంబంధించి అనిరుద్ గారు ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. సో మనకి టీజర్ అనేది త్వరలోనే రాబోతున్నట్టు తెలుసు. లైక్ అది న్యూ ఇయర్ స్పెషల్గా రిలీజ్ చేస్తున్నారా లేకుంటే సంక్రాంతి స్పెషల్గా వస్తుందా వెయిట్ చేయండి. డేట్ అనౌన్స్మెంట్ కూడా మనకి త్వరలోనే వస్తుంది. నెంబర్ 14 2024 ఇయర్లో ఫిబ్రవరి మంత్లో మరొక న్యూ ఫిల్మ్ని కన్ఫర్మ్ అయితే చేశారు. అదే కిస్మత్. ఈ మూవీని ఫిబ్రవరి 2కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 15 శశి వదనే. ఈ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ జనవరి 3కి రిలీజ్ చేయబోతున్నారు. అండ్ థియేట్రికల్ రిలీజ్ వచ్చేసి కన్ఫర్మ్ చేస్తున్నారు ఫిబ్రవరి మంత్లో. నెంబర్ 16 సైందవ్. మూవీ నుంచి థర్డ్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసి డిసెంబర్ 29కి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 17 ఆషికి 3. ఇందులో హీరోగా కార్తిక్ ఆర్యన్ అండ్ ఫీమేల్ లీడ్లో వచ్చేసి రీసెంట్గా మనం యానిమల్ మూవీలో చూసిన తృప్తి డిమ్రీ ఇందులో ఫీమేల్ లీడ్లో యాక్ట్ చేయనుంది. నెంబర్ 18 పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ఫిలిం దే కాల్ హిమ్ ఓజీ. ఈ మూవీలో శ్రీయారెడ్డి యాక్ట్ చేస్తున్న విషయం మనకి తెలుసు. సో తనైతే ఈ మూవీ గురించి ఒక స్పాయిలర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి రివీల్ అయితే చేసింది. మన అందరం అనుకున్నట్టు ఇదొక కమర్షియల్ ఫిలిం అయితే కాదంట. మూవీ వచ్చేసి ఎమోషనల్ రోలర్ కోస్టర్గా ఉంటుంది అని చెప్పేసి తెలియజేశారు. లైక్ 50% మూవీలో మనకి ఫుల్ యాక్షన్ అండ్ 50% ఎమోషనల్ డ్రామాగా ఫిలిం అయితే ఉంటుందంట. నెక్స్ట్ నెంబర్ 19 గుంటూరు కారం. 2 డేస్ నుంచి మూవీ నుంచి న్యూ పోస్టర్స్ బ్యాక్ టు బ్యాక్ రివీల్ అయితే అవుతూనే ఉన్నాయి. సో ఆ పోస్టర్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు పైన డిస్ప్లే అవుతున్నాయి కదా, అవి ఆ న్యూ పోస్టర్స్ వచ్చేసి ఇంకా మనకి మూవీ రిలీజ్ అయ్యే వరకు ఇలాంటి న్యూ పోస్టర్స్ రోజుకి 1 or 2 అనేది రివీల్ చేస్తూనే ఉంటారంట. నెంబర్ 20 చిరంజీవి గారి అప్కమింగ్ ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీలో కన్నడ యాక్టర్ని విలన్గా తీసుకున్నారు. తనే షౌరు లోకేష్. తిను మనకి బజరంగి మూవీతో చాలా బాగా గుర్తు అండ్ రీసెంట్గా వచ్చేసి సలార్ మూవీలో కూడా యాక్ట్ అయితే చేశారు. నెంబర్ 21 సలార్. ఈ మూవీకి 6 డేస్కి వచ్చిన అఫీషియల్ కలెక్షన్స్ అయితే రివీల్ అయితే చేశారు. 6 డేస్కి 500 CR వరకు రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఈ వీకెండ్కి ఈ మూవీకి ఎంత రావచ్చు? 600 CR ప్లస్ ఆర్ 700 CR ప్లస్. నెంబర్ 22 యూహం. ఫ్రెండ్స్ ఈ మూవీ రిలీజ్ అనేది పోస్ట్ పోన్ అయితే చేశారు. ఇంకా ఈ ఫిలిం జనవరి 2nd హాఫ్లో రిలీజ్ కావచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead.